హాయ్ ఆల్, అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఎస్, లాస్ట్ వీక్ బిగ్ బాస్ రివ్యూ జస్ట్ చాలా క్విక్గా వేయాలని వచ్చిన నేను. అండ్ కమింగ్ టు మన ఫేవరెట్ తనుజ గారి పర్ఫార్మెన్స్ చూస్తే, సో అంటే రేషన్ మేనేజర్గా తను బాగా చేస్తున్నారు. బట్ అంటే ఫుడ్ మేనేజ్మెంట్ కానీ అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే లైక్ ఎక్స్ప్రెసింగ్ టు అదర్స్. సో ఇప్పుడు మీరు చూస్తే లైక్ కొందరితో లైక్ ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ అక్కడ కొంచెం ఆ, అంటే బ్యాక్ ఫైర్ అయిందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్లీ ఫుడ్ విషయంలో. సో ఇప్పుడు చూస్తే లైక్ సంజన గారు మీకు తెలుసు, లైక్ తను తింటున్నప్పుడు ఆ పాయింట్ చెప్పేది కొంచెం నాకు కూడా ఆ, ఏమంటే అగ్రెసివ్ వేలు అనిపించింది. సో తను తిన్నాక కూడా చెప్పొచ్చు పాయింట్. సో ఇప్పుడు మీరు నార్మల్ చూస్తే లైక్ మనం తినేటప్పుడు ఇప్పుడు ఎవరన్నా మనల్ని అరిస్తే మనకు కూడా ఎట్లా అనిపిస్తుంది కదా. సో అట్లా కొన్ని తను ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ లైక్ కళ్యాణ్ గారితో గొడవైనప్పుడు తనుజ గారికి ఐ ఫెల్ట్ ఇట్స్ కళ్యాణ్ గారి మిస్టేక్. ఎందుకంటే తను ప్రొవోక్ చేస్తున్నారు. సో అందుకు తను హట్ అయిపోయి తను అట్లా హట్ చేస్తున్నారు. బట్ ఫుడ్ మేనేజ్మెంట్ రేషన్ అంతా బాగా చేస్తున్నారు. కానీ బట్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ టు అదర్స్లో ఎక్కడో తను కొంచెం కంట్రోల్ చేసుకోవాలనిపించింది ఈ వీక్. సో ఇంకా అదే నాకేమంటే లైక్ రీఎంట్రీస్లో మళ్ళీ బర్నీ గారు వచ్చినారు, శ్రీజా గారు వచ్చినారు. అల్టిమేట్లీ బర్నీ గారు గెలిచినారు అండ్ ఆయన ఉన్నారు. సో యా ఇక్కడ అంటే తను కూడా మళ్ళీ ఇక్కడ సేఫ్ ఆడుతున్నారని అనిపించింది బర్నీ గారు మళ్ళీ. సో తను ఏమంటే లైక్ మళ్ళీ సేఫ్ జోన్లోనే ఉన్నారు. అండ్ అక్కడ మళ్ళీ తను సేఫ్ ఆడుతున్నారు. ఇమాన్యువల్ గారు కూడా ఏమంటే లైక్ తను కూడా తన స్ట్రాటజీస్ మారుస్తున్నారు. లైక్ క్యాప్టెన్సీ లైక్ ఎవరితో ఎక్కడ అవసరం ఉంటారో లైక్ అక్కడ ఆయన ఉంటారు అక్కడ. సో అట్లా తను కూడా లైక్ ఇన్ వే కైండ్ ఆఫ్ కన్నింగ్ అండ్ స్మార్ట్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది ఇమాన్యువల్ గారు కూడా. అండ్ ఇంకా రీతు పవన్ అయితే ఇంకా వాళ్ళిద్దరిది అయితే లైక్ గొడవ ఎప్పుడు తెగదు, లైక్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు. సో అట్లా వాళ్ళిద్దరిది కూడా ఈ వీక్ నాకు కైండ్ ఆఫ్ ఇరిటేటింగ్ అని అనిపించింది. సో బట్ డెమాన్ పవన్ గేమ్ వైజ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. కానీ బట్ వాళ్ళిద్దరి బాండింగ్ అనేది చూసేటప్పుడు ఎప్పుడు గొడవలతోనే నిండిపోతుంది. అండ్ ఇంకా మాధురి గారు, సో లైక్ రెస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్ సంజన గారు లైక్ వాట్ ఎవర్ ఆర్ దేర్ ప్రెజెన్స్ ఫెల్ట్ అన్నట్టు అనిపించింది ఈ వీక్. ఇంకా మిగతా అందరు లైక్ సుమన్ శెట్టి గారితో అయితే ఈ వీక్ ఏమో ఆయనదేం కనిపించలేదు. మళ్ళీ నాకు పర్ఫార్మెన్స్ లైక్ లాస్ట్ 2 weeks నుంచి ఆయనదేం కనిపించలేదు. ఆ క్యాప్టెన్ ఒకటి అయినారంతే, అది తప్పితే ఇంకా ఆయనదేం కనిపించలేదు. లైక్ దివ్య గారు ఏమంటే షీ ప్లేడ్ వెరీ గుడ్, లైక్ తను కన్సిస్టెంట్గా ఆడినారు. ఆ క్యాప్టెన్సీ టాస్క్లో లైక్ తనుజ గారు గెలవలేదని నాకు బాధ అయింది. సో అంటే ఎన్నిసార్లు క్యాప్టెన్సీ ఛాన్స్ వచ్చినా కూడా లాస్ట్లో వచ్చి తనుజ గారికి ఛాన్స్ వెళ్ళిపోతుంది. సో దేర్ ఐ ఫెల్ట్ ఇట్స్ బిట్ ఆఫ్ లైక్ అన్ఫేర్, ఐ మీన్ లక్ లేదేమో అనిపించింది మన మేడంకి. అండ్ ఇంకా సాయి శ్రీనివాస్ కానీ గౌరవ్ కానీ నిఖిల్ కానీ వాళ్ళ ప్రెజెన్సే లేదనిపించింది. అంటే వాళ్ళు నాన్ ఎగ్జిస్టెంట్ ఆబ్జెక్ట్స్ లాగానే ఉన్నారు ఈ వీక్ అంతా. సో రాము కూడా అట్లే ఉన్నాడు కదా. సో లైక్ తను కూడా అంతే, మేము ప్రెజెన్స్ ఏం ఫీల్ చేయలేదు. ఇంకా ఓవరాల్ చూస్తే లైక్ తనుజ గారు లైక్ బాగా ఆడుతున్నారు. తను లైక్ తన ప్రెజెన్స్ చూపిస్తున్నారు, తన గేమ్ చూపిస్తున్నారు. బట్ ఏమంటే ఎక్కడొక్కడ లైక్ కొన్ని చోట్ల ప్రొవోక్ అవుతున్నారు. అండ్ కొన్ని చోట్ల ఏమంటే యాంగర్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో ఎమోషన్స్ తను కంట్రోల్లో పెట్టుకుంటే ఇంకా షీ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ అన్డౌటెడ్లీ. ఆబ్వియస్లీ ఇంకా మీరు లైక్ తనే లైక్ నౌ షీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్. లైక్ మీరు చూస్తే లైక్ ఓన్లీ 4-5 కంటెస్టెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. తనుజ గారికి ఉన్నంత ఫ్యాన్ బేస్ ఎవరికి లేదు, తనుజ గారికి ఉన్నంత క్రేజ్ ఎవరికి లేదు. సో బట్ ఏమంటే కొంచెం నెగిటివిటీ తెప్పించడానికే కొందరు లైక్ ఆబ్వియస్లీ ఆపోజిట్ కంటెస్టెంట్స్ కూడా లైక్ వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అట్లా తను ఏమంటే కొన్ని ఎమోషన్స్ చెక్లో పెట్టుకోవాలని అనిపించింది. బట్ యాజ్ ఎ రేషన్ మేనేజర్ షీ డిడ్ గ్రేట్ జాబ్. అంటే ఫుడ్ మేనేజ్మెంట్ కానీ సో అవన్నీ చాలా బాగా చేస్తున్నారు. బట్ కొన్ని వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్లో అటు ఇటు అయింది అనిపించింది. సో అదే ఇప్పుడు నాగార్జున గారు కూడా వచ్చి అదే చెప్తారు తనుజ గారికి ఈ వీకెండ్. సో హోప్ షీ కరెక్ట్స్ అండ్ రీచెస్ దట్ బిగ్ బాస్ విన్నర్. సో అది తప్పితే ఇంకా మిగతా అంతా చాలా బాగా అంటారు తనుజ గారి గేమ్ కానీ అది కానీ ఎక్సెప్షనల్. అంతే అంటే తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ. సో షీఈస్ వెరీ వెరీ గుడ్. మ్యానిపులేట్ చేసేది ఎప్పుడు లేదట తను. షీఈ్ వన్ ఆఫ్ ద ఆనెస్ట్ కంటెస్టెంట్స్ ఐవర్స్. అండ్ బిగ్ బాస్ ఎండ్ అయ్యేదాకా తననే నేను సపోర్ట్ చేస్తాను. అంటే అందరికి థ్యాంక్స్. ఈ వీక్ కూడా ఓట్ చేస్తారు తనుజ గారికి. అండ్ ఎప్పుడు తను నామినేట్ అయినా కూడా ఎప్పుడు చెప్పేదే లైక్ అందరు ఓట్ చేయండి. అండ్ జియో హాట్‌ಸ್ಟಾರ್ ಆ್ಯಪ್లో ಓಟ್ చేయండి, ಮಿಸ್ ಕಾಲ್ ಇవ్వండి. ಆ್ಯಂಡ್ ಯಾವಾಗಲೂ ತನುಜ ನಾಮಿನೇಟ್ ಆಗಿದ್ರೆ ತೆಲುಗು ಬಿಗ್ ಬಾಸಲ್ಲಿ ದಯವಿಟ್ಟು ಜಿಯೋ ಹಾಟ್‌ಸ್ಟಾರ್ ಆ್ಯಪಲ್ಲಿ ಓಟ್ ಮಾಡಿ. ಇಲ್ಲಾಂದರೆ ಲೈಕ್ ಟೋಲ್ ಫ್ರೀ ನಂಬರ್ ಒಂದು ಇರುತ್ತೆ. ಸೊ ಅದು ನಾನು ಕೊಡ್ತೀನಿ. ಸೊ ಅದ್ರ ಮೂಲಕ ಆದರೂ ಡೈಲ್ ಮಾಡಿ. ಸೊ
ನಮ್ಮ ಕನ್ನಡ ಹುಡುಗಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಆಡ್ತದೆ ಅಲ್ಲಿ ಬಿಗ್ ಬಾಸಲ್ಲಿ. ಸೊ ದಯವಿಟ್ಟು ಹಿಂಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಆ್ಯಂಡ್ సేవ్ ಮಾಡಿ. యా ఇంకా ఈ వీక్ లైక్ చూస్తే ప్రోమోలో మాధురి గారు అండ్ సాయి గారు ఉన్నారనుకుంటే ఎగ్జిట్లో ఇంకా నియర్గా. సో తనుజ గారు గోల్డెన్ బజర్ ఆప్షన్ వాడతారా లేదా అనేది చూడాలి ఇంకా. అండ్ యా ఇంకా ఐ థింక్ కంగ్రాట్స్ టు దివ్య గారు. లైక్ షీఈ్ ఆల్సో డిజర్వింగ్ పర్సన్. షీఈ్ ఆల్సో వెరీ గుడ్ యాజ్ అ కంటెస్టెంట్. హోప్ షీ డస్ గ్రేట్ యాజ్ అ క్యాప్టెన్. అండ్ నెక్స్ట్ టైం తనుజ గారికి ఛాన్స్ వస్తుంది అనుకున్నాను క్యాప్టెన్సీ. సో మన మేడం క్యాప్టెన్ అయితే చూడాలని లైక్ పీక్స్లో ఉంటుంది కదా ఇంకా. సో యా అంతే ఫ్రెండ్స్. సో ఇట్ వాస్ గుడ్ వీక్ అండ్ యా మళ్ళీ బాధ అవుతుంది. లైక్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ శ్రీజ గారు ఎలిమినేట్ అయిపోయినారు. అండ్ యా అంతే. సో ఇంకా హోప్ తనుజ గారు కొంచెం ఎమోషన్ చెక్లో పెట్టుకుంటే ఇంకా తనని బీట్ చేసే ప్లేయర్ ఎవరు లేరు. సో యా అంటే నా ఒపీనియన్ ప్రకారం తనుజ గారు, కళ్యాణ్ గారు, ఇమాన్యువల్ గారు, దివ్య గారు, సో లైక్ దీస్ 4 ఆర్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఇప్పుడు ఉండే ప్లేయర్స్లో. తర్వాత డెమాన్ పవన్. సో ఈ 5 టాప్ 5 లాగా అనిపిస్తుంది నాకు. అండ్ యా సుమన్ శెట్టి గారు కూడా. సో ఈ టాప్ 6లో అయితే వీళ్ళు 100% ఉంటారనిపిస్తుంది నాకు. సో లెట్స్ సీ హౌ ద గేమ్ గోస్. అండ్ యా ఇంకా మళ్ళీ చెప్పేది ఏం లేదు. ఇంకా నేను నెక్స్ట్ వీక్ వస్తాను మళ్ళీ. సో ఇన్ కేస్ మండే తనుజ గారు నామినేట్ అయితే దయచేసి మళ్ళీ ఓట్ చేయండి. సో అంతే. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.